క్లైమేట్ చేంజ్ అయినప్పుడు లేదా ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు కానీ అమ్మ చేసే పకోడీ ఇది. చూడడానికి, చేయడానికి చాలా సింపుల్‌గా ఉంటది గానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది. పకోడీలో చాలా రకాలు ఉంటాయి కదా! అవన్నీ తర్వాత చేద్దాం ఒక్కొక్కటి. ఇదనుకో అమ్మ స్టైల్ చాలా సింపుల్. ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాము. ఒకవేళ మనమే ఆడించుకున్నా లేదంటే మార్కెట్‌లో తెచ్చినా కూడా ఇలా జల్లించుకున్నామనుకో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేయొచ్చు కదా! అలాగే ఇలా చేయడం వల్ల మృదువుగా ఉంటది పకోడీ. ఉల్లిపాయలు పొడవుగా కోసుకుంటే ఒకలాంటి టేస్టు. అలాగే చిన్ని చిన్ని నలుసుల్లా కోసుకున్నామనుకో అదొక టేస్టు. ఇలా ఉంటది కటింగ్‌ని బట్టి కూడా. ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక 4 పెద్ద సైజు తీసుకున్నాము. హాఫ్ కేజీ పిండి కదా! పకోడీ అక్కడక్కడ స్పైసీ కారం తగులుతుండాలి. అందుకే పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువే ఏసాము. కరివేపాకు, కొత్తిమీర కూడా తరుక్కొని ఏసుకున్నాం ఇందులో. పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాము. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇది. పామ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్స్ బా పనిచేస్తాయి. అలాగే కొద్దిగా వాము, తగినంత సాల్ట్, నూనె బాగా కాగింది కదా! అదొక డొక్కుడు తీసుకొని ఇందులో కలుపుకోవడమే. వంట సోడా యూజ్ చేయము ఇందులో. అది స్పెషల్. ఈ ఆయిల్‌తోనే గుల్లదనం వస్తది పకోడీకి. ఉల్లిపాయలు ఇలా బాగా నలుపుతూ పిసకాలి పిండిని. ఆ ఉల్లిపాయలో వాటర్ అంతా బయటకి రిలీజ్ అవుతది. పిండికి ఆటోమేటిక్‌గా తడిదనం వస్తది. ఇలా బయట నుంచి వేసే వాటర్ కొద్దిగా తక్కువగా ఏసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఉల్లిపాయలో వాటర్ వల్ల టేస్ట్ ఉంటది. బయట వాటర్ కన్నా. ఉల్లిపాయలు బాగా నలుపుతూ పిండి పిసకాలి. కన్సిస్టెన్సీ చూసారా? మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్‌గా కాకుండా ఉండాలి. ఆయిల్ బాగా కాగిపోయింది. ఇంక డైరెక్ట్‌గా పకోడీ ఏసేసుకోవడమే. గ్యాస్ స్టవ్ అనుకో మీడియం ఫ్లేము, హై ఫ్లేము, లో ఫ్లేము ఇలా పెడతాం మరి. మరి కట్టెల పొయ్యి అలా కాదు. వంట ఎంత ఇంపార్టెంటో మంట మనం అడ్జస్ట్ చేసేటప్పుడు కూడా అది కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. లేదంటే మాడిపోవడము, ఉడక్కపోవడము ఇయన్నీ చాలా ఉంటాయి. ఇలాంటివి డీప్ ఫ్రై చేసినప్పుడు కట్టెలు వెనక్కి లాగేస్తూ ఉండాలి. మంటని కొంచెం తగ్గిస్తూ ఉండాలి. లేకపోతే పైన మాడిపోతాయి. లోపల ఉడకవనమాట. అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి ఇక్కడ కూడా. మరీ లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీలుస్తది. హైలో పెడితే పకోడీ మాడిపోతది. చూసారా మంచి కలర్ వచ్చినాయి కదా! క్రిస్పీగా ఆయిల్ బుడగలు తగ్గిపోతూ ఉంటది ఉడికేటప్పుడు. అప్పుడు ఫ్రై అయిపోయినట్టు లెక్క మనకి. కొంచెం కరివేపాకు డీప్ ఫ్రై చేసుకొని కలుపుకుంటే మంచి సువాసన కూడా ఉంటది. అంతే సింపుల్‌గా అయిపోయింది కదా! టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి కుదిరితే. ఛానల్‌కి సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ విజిట్ చేయండి. చాలా వీడియోస్ ఉంటాయి. ఇంకా బోలెడన్ని పాత వీడియోస్ కొత్తవన్నీ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.